ఇప్పుడు మీరు ప్రార్థన చేయకపోవడం అంటే ఏంటి తెలుసా? ఆయన అంటే ఇష్టం లేదని. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం? మనకి ఇష్టమైన వారితో మాట్లాడతాం, అవునా కదా? ఇప్పుడు మన ఇంటికి ఒకరు వచ్చారు అనుకో, ఇష్టమైతే మాట్లాడతాం, లేదంటే వెళ్ళిపోతాం. వేరే వాడెవడన్నా వస్తున్నాడు వెళ్ళిపోతాం, లేదా రే బాగా అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోతాం. ఎందుకు ఆడంటే ఇష్టం లేదు. ఒకవేళ నీకు క్రీస్తు ప్రభువు అంటే ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? పొద్దున్నే లేచి, యేసయ్యా రాత్రంతా మంచిగా కాపాడావయ్యా, నన్ను మరలా నేను బ్రతకడానికి నువ్వు నాకు సహాయం చేసావయ్యా, చాలామంది చచ్చిపోయారు నిద్రలో, నువ్వు నన్ను బతికిచ్చావు చూడు, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజంతా నేను శోధనలో పడకుండా నన్ను రక్షించయ్యా, నేను నీలా బ్రతకాలనుకుంటున్నానయ్యా, ఏ శోధనలో పడకుండా నన్ను బ్రతికిలా చేయయ్యా అని ఆయనతో మాట్లాడతావు నువ్వు. అంటే ఆయనతో మాట్లాడలేదంటే, ఆయనతో ప్రార్థన చేయట్లేదంటే ఏంటి? నీకు ఆయనకి మధ్య రిలేషన్ కట్ అయిపోయిందని. అంటే ఇప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా ఏంటంటే దేవునికి ఆయనకి మధ్య సంబంధం లేవు, దేవుని ఎక్కడ పక్కన పెట్టేశారు. కాబట్టి పొద్దుంటే ఫోన్లో మాట్లాడతాం, పొద్దుంటే మనుషులతో మాట్లాడతాం. ఒకవేళ దేవుడు అంటే నీకు ఇష్టమైతే, దేవుడు నీ హృదయంలో పెట్టుకుని ప్రతిష్ఠించినట్లయితే, ఎప్పుడన్నా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మనం ప్రతిష్ఠించుకున్నాం, ఏం చేస్తావు? పొద్దున్నే లేవగానే మెసేజ్ చూస్తావు, అమ్మాయి ఏ మెసేజ్ పెట్టిందో, అబ్బాయి ఏ మెసేజ్ పెట్టాడు. మరి నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థించే ప్రసంగం చేయాలి. ఆటోమేటిక్గా నువ్వు ఆయనతో మాట్లాడాలనుకో, బాగా హాలలో